నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. అన్ని మతాల వాళ్లు ఈ పండుగను సంబరంగా చేసుకుంటారు. బారా షాహిద్ దర్గాలో ఏటా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దర్గాను విద్యుత్ దీపాలతో డెకరేట్ చేశారు. ఈ వేడుకలు 5 రోజుల పాటు జరుగుతాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కులాలకి అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రొట్టెల పండుగ. నెల్లూరులోనే బారా షాహిద్ దర్గాలో జరిగేటువంటి పండుగ సందెలమాలితో నేటి నుంచి ప్రారంభమైంది. ఈ పండుగ జూలై 17 నుంచి 21 తేదీ వరకు 5 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క పండుగను కూడా జరపనుంది. అయితే ఇప్పటికే దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు ఈ యొక్క దర్గా ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి సమాధులను కూడా దర్శించుకుంటున్నారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా గమనించవచ్చు. ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దర్గా వద్ద ఉన్నటువంటి 12 మంది సమాధులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకునేందుకు కూడా ఇప్పటికే అనేక మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి దేశభక్తుల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే దాదాపుగా 400 సంవత్సరాల కిందట ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెందడానికి తర్కిస్తాన్లో ఇక్కడ ఏదైతే కొడవలూరు మండలం గండవరం వద్ద జరిగినటువంటి యుద్ధంలో మరణించినటువంటి 12 మంది మొండాలని గుర్రాల మీద ఇక్కడికి తీసుకురావడం, ఏదైతే స్వర్ణాల చెరువుల్లో ఉన్నటువంటి ఇక్కడ సమాధులు కావడంతో ఇక్కడ అప్పటి నుంచి ఈ యొక్క షహీదులుగా ఏర్పడి, అంటే బారా అంటే 12, షహీదులు అంటే సమాధులుగా చెప్తుంటారు కాబట్టి బారా షాహిద్ దర్గా కూడా అప్పటి నుంచి కూడా విశిష్టత సంతరించుకుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రజకులు పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో గుడ్డలు ఉతుకుతుండగా అక్కడ కొంతసేపు సేద తీర్చే క్రమంలో అక్కడికి కళ్ళకి వచ్చినటువంటి ఈ షహీదులు ఎవరైతే ఉన్నారో, ఈ మొండలుగా సమాధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి రావడం, వచ్చిన క్రమంలో ఈ సమాధులు వారి కళ్ళలో కనిపించి ఇక్కడ ఉన్నటువంటి ఆ సమాధుల యొక్క మట్టి లేపనంగా చేసుకొని ఒంటికి పూసుకుంటే మంచిది అని చెప్పి ఉన్నటువంటి ఆరోగ్యాలు కూడా తగ్గిపోతాయని చెప్పి కూడా ఆ చరిత్ర చెప్తుంది. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రజకులు ఇక్కడ ఉన్నటువంటి లేపనాన్ని ఒంటికి పూసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి అనారోగ్యం కూడా పూర్తిగా నయమైనట్టుగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భటులు అప్పుడు నెల్లూరుని నవాబులు పాలిస్తుండేవారు. ఆ నవాబులు పాలిస్తున్నటువంటి క్రమంలో ఇటు చెన్నైకి సంబంధించినటువంటి ఆర్కాడ్ మహారాజు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కుమార్తెకి అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఎక్కడ చూపించినా తగ్గకపోతే, అయితే ఇక్కడ దర్గాల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క లేపనం పూసుకుంటే ఆరోగ్యం కూడా నయమవుతుందని చెప్పి వారికి కళ్ళలో కనపడటంతో కూడా అక్కడి నుంచి ఈ యొక్క బారా షాహిద్ దర్గా ప్రత్యేకత సంతరించుకున్న క్రమంలో ఇక్కడికి అప్పటి నుంచి ఈ యొక్క బారా షాహిద్ దర్గాలో ఎంతో ఘనంగా షహాదులు అయితే ఉన్నటువంటి ఆర్కాడు కుమార్తెకి అనారోగ్యం నయంతో ఇక్కడ షహాదులకి దర్గా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమాధులు ఏర్పాటు చేసి దాంతోపాటుగా దర్గాను కూడా పూర్తిగా అప్పుడున్నటువంటి ఆర్కాడ్ నవాబ్ ఇక్కడ కట్టించడం జరిగింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి చెరువులో వారు తెచ్చుకున్నటువంటి రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి తిని పక్క వారికి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో ఈ యొక్క ఏదైతే రొట్టెల పండుగ కూడా అప్పటి నుంచి కూడా దాదాపుగా 400 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగ కూడా ప్రారంభమైంది చెప్తా ఉంటారు. మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు నుండి అండి. మేము ఫస్ట్ టైం అండి. మా ఎదురింటి వాళ్ళు 10 రోజులు మా ఎదురింటి వాళ్ళు వస్తుంటే అల్లమ్మట పడి వచ్చామండి. వాళ్ళు 4-5 సంవత్సరాల నుండి వస్తున్నారు. అల్లమ్మట వచ్చాము. రాజమండ్రి నుంచి వచ్చాను. లేదు, నా చైల్డ్హుడ్లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా బాగుంది అండ్ ఆల్ విషెస్ అన్నీ తీరుతాయని బాగా నమ్మకం. సో దట్స్ వై చాలా బాగుంది కూడా. అండ్ ఇక్కడ చేసిన ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. చాలా సంతోషంగా, చాలా ఇదిగా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా ఉంది. హోప్ సో నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాం. మేబీ దేవుడి దేవలు అన్నీ విషెస్ పూర్తి అయిపోతే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వస్తాం మళ్ళీ. అండ్ చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా నీట్గా ఉన్నాయి. పట్టుకున్నానండి. జాబ్, గవర్నమెంట్ జాబ్ది అండ్ హెల్త్ కోసం తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పొనవేళ్ళండి. 4 రొట్టెలు తీసుకెళ్ళాను. 4 రొట్టెలు కూడా సెట్ అయిపోయినాయి. ఇలా బదులు రెట్లు ఇచ్చి వెళ్ళిపోతున్నానండి. పొనవేళ్ళు మాది. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి మొహరం నెలలో జరిగేటువంటి ఈ యొక్క
రొట్టెల పండుగ కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బారా షాహిదులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకొని తమ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చి రొట్టెలు అయితే పట్టుకున్నటువంటి సాంప్రదాయం ఇక్కడ దాదాపుగా 400 సంవత్సరాల నుంచి వస్తుంది. అయితే ఈ క్రమంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని తొలి పండుగ కావడంతో కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి కావాల్సినటువంటి ఇటు మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఇటు మంచినీటి వసతి, పార్కింగ్కి సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు చేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పోలీసు వారి సైడ్ నుంచి కావచ్చు, అగ్నిమాపక దళం నుంచి కావచ్చు, ఇటు రెవెన్యూ, ఇటు నగర కార్పొరేషన్కి సంబంధించిన వారందరూ కూడా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారు దర్గాకు వచ్చి ఈ యొక్క సమాధులను దర్శించుకొని పక్కన ఉన్నటువంటి రొట్టెలను పట్టుకునేందుకు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.